So let's begin. మళ్ళీ చాలా రోజుల తర్వాత కంటెంట్తో వస్తున్నా. జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఫర్ మై ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్. ఇన్ ఏ వర్డ్స్, సింపుల్ వర్డ్స్లో నేను చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, కొందరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ వీడియోతో, మళ్ళీ ఏంది సమ్ ఫిట్నెస్ కైండ్ ఆఫ్ కంటెంట్తో వస్తున్నాడు అని. డోంట్ మైండ్. ఫస్ట్, ఐ డూ అగ్రీ, some motor vlogs, some short films, cover songs, etc. కొన్ని ఫన్ ఎలిమెంట్స్ చేస్తుండే. ఐ నో యూ పీపుల్ ఆర్ లవ్ ఇట్, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల నాకు నేను టైం తీసుకోలేకపోయినా. సో దానికోసమే ఇంకా అది గ్యాప్ అని వచ్చేసింది. సో నాకు కూడా మధ్యలో ఇంట్రెస్ట్ పోయింది, అరే అవ్వట్లేదు మనతోటి, వి కాంట్ డూ అని చెప్పి నేనే హానెస్ట్లీ నేను డ్రాప్ అయిపోయినా. కొంచెం నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఐ యూస్ టు రికార్డ్ ఇన్ బైక్ వీడియోస్ చేసిన, బట్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఇంకేం చేయలేదు. 2 years 2.5 years అయిపోయింది, అది కూడా లాస్ట్ వీడియో పోస్ట్ చేసి. సో నేను ఇంకా అప్పుడే డ్రాప్ అయిపోయి ఐ ఫెల్ట్ చలో ఠీకే, మనం ఈసారి పోతే కంటెంట్తో పోవాలా, ఒక 10 మందికి నా వల్ల యూజ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటేనే పోదామని ఇంకా నేను హోల్డ్ చేసిన. సో సమ్వేర్ ఐ నో ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళకి, బట్ ఇప్పుడు కొత్తగా, సో ఇది నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తున్నా కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ వెంకట్, ఐఎమ్ ఎ నార్మల్ గాయ్ లైక్ యూ. సో ఇప్పుడు నుంచి నా లైఫ్ స్టైల్ ఫిట్నెస్ కంటెంట్ ఈ యూట్యూబ్లో వస్తుంది, ఈ ఛానల్లో వస్తుంది. ఎందుకు ఈ కంటెంటే ఎందుకు చూస్ చేసుకున్నావు? చాలామంది ఆల్రెడీ రష్లో ఉన్నారు, తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది అయిపోయారు, నీకు ఎందుకు ఇక్కడ గ్రోత్ వస్తుందా, ఎట్లా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు వస్తున్నావు అన్న థింకింగ్లో వస్తే, టు బీ ఆనెస్ట్, ఓపెన్గా చెప్పాలంటే, ఏదో గ్రోత్, ఏదో ఫాలోవర్స్, ఏదో సంథింగ్ XYZ నేను ఎక్స్పెక్ట్ చేసి రావట్లే. చాలామంది ఇప్పటికీ నాకు కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు లైవ్లో, లైక్ సోషల్ మీడియాలో, అరే ఫస్ట్ ఫిజిక్ బాగుండేది, ఇప్పుడు ఫిజిక్ లేదు, ఎందుకు అని చాలామంది కమెంట్ చేశారు. ఇన్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఐ కాంట్ ఈవెన్ మెయింటైన్ మై బాడీ, డైట్, నథింగ్. ఒకప్పుడు ఉండే, ఐ షో, నేను 2015-16లో ఎట్లా ఉండే, యూ కెన్ సీ, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ వస్తుంది, చెక్ చేయి. దెన్ మళ్ళీ తర్వాత ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ 2015 నుంచి 16 తర్వాత. ఐ యూస్ టు ట్రైన్, బట్ యాజ్ ఎవ్రీ వన్ నో, పూర్ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ అఫోర్డ్ చేయలేడు డైట్ అండ్ ఎవ్రీథింగ్. సో డైట్ కోసం ఐ యూస్ టు డూ వర్క్. మళ్ళీ ఆ వర్క్ చేస్తున్నప్పుడు నేను జిమ్ వదిలేయాల్సి వస్తుండే, జిమ్ చేస్తున్నప్పుడు డైట్ లేకపోతుండే. సో ఎట్లా అయిపోయిందంటే, జిమ్ చేస్తే శాలరీ కోసం పోవాలి, శాలరీ కోసం పోతే జిమ్ పోతుంది. సో రెండు ఫిట్ అయ్యేంత సిచ్యువేషన్ లేకుండే. సో వాట్ ఐ ఫెల్ట్, నేను కూడా సేమ్ మీలాగే అందరిలాగే నేను కూడా, సరే కొంచెం అమౌంట్ ఏం చేద్దాం, దెన్ జిమ్ చేద్దాం. అట్లా ఏమవుతుండే, 1-2 months చేస్తుండే, మళ్ళీ అగైన్ సేమ్ స్టోరీ. సో కొంచెం లేదు, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కదా, సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలి, కైండ్ ఆఫ్ XYZ అనే ట్రాఫిక్లో నేను కూడా పడిపోయి ఇంకా అలానే వెళ్ళిపోయి వచ్చా. సో దానివల్ల ఏమైపోయింది, నేను జిమ్కి ప్రాపర్గా వెళ్ళలేకపోయినా, డైట్ మెయింటైన్ చేయలేకపోయినా, ఫిట్నెస్ మొత్తం పోయింది. ఇంకా నేను ఐ షో, నేను ఇప్పుడు ఒక 3-4 months బిఫోర్ ఎట్లున్నా, ఇప్పుడు ఎట్లున్నా, ఐ షో ఇన్ పిక్చర్స్, చూడవచ్చు మీరు. సో నేను ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దిగి ఈ కంటెంట్ ఎందుకు చేస్తున్నా అంటే, నాకు ఒక మీటింగ్ జరిగింది, నార్మల్ ఫ్రెండ్స్ మీట్. ఆ టైంలో అందరూ యూస్ టు సే, అరే నేను నేను ఫుల్ ఇట్లుండే షో, ఇంకో చూడు అని ఫోన్లో చూపిస్తున్నారు వీడియోస్ అండ్ ఫొటోస్. ఐ ఫెల్ట్, అరే సో అందరి స్టోరీ సేమ్, అంటే అఫోర్డ్ చేయలేని ప్రతి ఓడు ఇదే చేస్తాడు, శాలరీ కోసం కష్టపడి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం కష్టపడి వాడు ఓన్ లైఫ్ పోగొట్టుకుంటున్నారు, ఫిట్నెస్ అనేది పోయింది. సో ఎట్లా ఏదన్నా ఒకటి చేయాలి అన్న స్పోర్టివ్ థింగ్ నాకు అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయినా,
చలో స్టార్టింగే వీడియో పెట్టి ఏదో షో చేయడం కంటే మనం ఫస్ట్ నన్ను నేను ట్రైన్ చేసుకొని నాతో అవుతుంది, నేను చేయగలుగుతా అని నాకు నిజంగా ఫిక్స్ అయ్యి నాకు ఒక ఫీల్ వచ్చింది అనిపించినప్పుడే ఐ స్టార్ట్ ఎ వీడియో అని చెప్పి ఐ థాట్. ఇంకా ఐ స్టార్టెడ్ జర్నీ. ఐ షో మై ప్రీవియస్ పిక్స్ అండ్ ప్రజెంట్ పిక్స్ నౌ. చూడొచ్చు మీరు. ఐ లాస్ ఆల్మోస్ట్ 12 kgs. నేను 96.8 ఉన్నప్పుడు ఫిజిక్ది యాక్చువల్లీ నేను అప్పుడే ఫిక్స్ అయినా వెయిట్ తగ్గియాలి. నా వెయిట్ యాక్చువల్లీ 5.8 to 5.9 బిట్వీన్ ఉంటుంది. సో నేను ఫిక్స్ అయినా వెయిట్ తగ్గిద్దాము, మజిల్ లాస్ చేయకుండా ఫ్యాట్ తగ్గించి కొంచెం ఫిట్నెస్ లెవెల్లోకి వద్దాము అని చెప్పి అనుకున్నా. సో దాన్ని రీకంపోజిషన్ అంటాం. ఆ రీకంపోజిషన్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది, స్ట్రగుల్ చేయాలి, ఎట్లా అది అని చెప్పి ఫుడ్ ఇంటేక్ తగ్గించాలి, ప్రాపర్ ప్రోటీన్ తీసుకోవాలి అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ ఎంటర్డ్ ఇన్ ద జిమ్. ఇంకా నేను డిసైడ్ అయినా 3 months సబ్స్క్రిప్షన్ తీసుకుందాము. దెన్ ఈ 3 monthsలో నేను ఒకవేళ చేయగలిగితే, నాకు నిజంగా నా మీద ట్రస్ట్ వస్తే ఐ విల్ స్టార్ట్ వీడియోస్ అని. సో ఐ లాస్. ఇప్పుడు నేను చూపిస్తాను నా వెయిట్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ ఎంత ఉందనేది ఐ షో. ఇది 87.9 అంటే 88 kgsకి నేను వచ్చిన. ఫస్ట్ నా వెయిట్ వచ్చేసి నేను జిమ్లో స్టార్ట్ చేసినప్పుడు 96.8 ఉండే, ఇప్పుడు 88 దాకా వచ్చింది. దానికి ముందు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు 101 ఉండే. 101 నుంచి 96.8 వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, ఐ కెన్ డూ. దాని తర్వాత హలో ఇది ఒక 10 kgs ట్రాన్స్ఫార్మ్ చేద్దాము. ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత అవుతుంది, నువ్వు చేయగలుగుతావు అని నాకు నిజంగా నా పైన నాకు ట్రస్ట్ వస్తేనే స్టార్ట్ చేద్దామని ఐ స్టార్టెడ్. సో 101 నుంచి 96.8 జిమ్లో స్టార్ట్ అయినప్పుడు అగైన్ నౌ ఇట్ ఈస్ 88. సో 101 నుంచి 88, ఆల్మోస్ట్ 13 kgs డ్రాప్. బట్ నేను జిమ్లో స్టార్ట్ చేసింది 98 సమ్ ఉండే. దాని తర్వాత నేను ఎప్పుడు ప్రోగ్రెస్గా స్టార్ట్ చేసినప్పుడు 96 పాయింట్ చేంజ్ ఉండే. సో ఇప్పుడు 88 నేను కేమ్. నాకు సూపర్ క్రేజీ, రైట్ నువ్వు చేయగలుగుతావు, ఒకవేళ 1-2 days అప్ అండ్ డౌన్ అయినా యూ కెన్ డూ అని చెప్పి నా మీద నాకు నమ్మకం వచ్చేసింది. అందుకు నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన. సో ఈ కన్వర్జేషన్లో మోస్ట్లీ మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది నేను ఎందుకు స్టార్ట్ చేసిన అని చెప్పి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే, నా వల్ల అట్లీస్ట్ ఒక 10 members హెల్ప్ అయినా కూడా ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు నేను బిజీ షెడ్యూల్, నేను జాబ్కి వెళ్తా, నాకు ప్రాపర్ రెస్ట్ ఉండదు, ప్రాపర్ డైట్ ఉండదు, అసలు టైమింగ్ అసలు సెట్ అవ్వదు. దెన్ ఎట్లా మనం వర్కౌట్ సెట్ చేసుకోకుంటున్నాం, ఎట్లా మనం చేయగలుగుతామా లేదా అన్న మైండ్ సెట్ నుంచి నేను చెయ్యాలి అన్న మైండ్ సెట్కి తీసుకొని రావాలన్నదే నా థింకింగ్. సో ఇంకా ఎవరు ఎట్లా అనుకుంటారో ఏమనుకుంటారో ఐ డోంట్ నో. బట్ ఇప్పటి నుంచి నేను చేస్తాను నా జర్నీ. ఐ విల్ షో నా త్రూ అట్లీస్ట్ కొందరైనా కూడా చేంజ్ అయినారు, కొంచెం మైండ్ సెట్ చేంజ్ అయ్యారు, జిమ్కి వెళ్ళలేకపోయినా ఫిట్నెస్ ఉండాలనుకున్నా ఐ విల్ డూ లాట్ ఆఫ్ వీడియోస్. నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, నేను ఫుల్లీ లోడెడ్ మిషన్ లాగా ప్రాపర్గా నాలెడ్జ్ తీసుకొని క్లియర్గా ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎవరికి ఎట్లా హెల్ప్ అవుట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాపర్గా నేను డిజైన్ చేసేసిన. సో నాకు ఇప్పుడు నా మీద ట్రస్ట్ వచ్చింది, అరే నువ్వు చేయగలుగుతావు. అట్లీస్ట్ ఒక 10 మంది 20 మంది చూసినా కూడా దాంట్లోకి ఇద్దరికి అరే అవునరా ట్రై చేస్తే బాగుండు అని అట్లీస్ట్ ట్రై చేసినా నేను సక్సెస్ అనే ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది. సో దీంట్లో ఈ ఒక్క వీడియోలో ఐ డోంట్ వాంట్ టు సే విత్ పెద్దగా లెంతీ, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్, బట్ ఐ ఎన్ష్యూర్ నా వల్ల కంపల్సరీ నీకు హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే నేను చిన్నప్పుడు స్కూల్ హాస్టల్స్లో ఉన్నప్పుడు పీటీ యూస్ టు గివ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్. దానివల్ల మాకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయినా, నేను లైక్ ఎన్ని కిలోమీటర్స్ ఉరికినా ఒక బ్రీతింగ్ అనేది పవర్ ఉంటుండే, ఫ్యాట్ రాగానే పోతుండే. సో నేను ఇవన్నీ 1 by 1 సర్వే చేసిన తర్వాత నాకు అర్థమైందంటే మనిషికి మినిమం ఎక్సర్సైజ్ అనేది రిక్వైర్డ్. మన బాడీ వెయిట్కైనా, మనం తినే తిండికైనా, మనం వాటర్ ఎంత తాగాలి, ఇదంతా లిటరల్లీ రిక్వైర్డ్. సో మనం ఏం చేస్తున్నాం, జాబ్లో శాలరీ, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నిట్లో పడి మన లైఫ్ని నిజంగా మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. అట్లీస్ట్ మన కోసం మనం ఒక 15 minutes to 30 minutes మనం తీయగలిగితే మన హెల్త్ని మనమే కాపాడుకుంటాం.
అందుకనే ఈ థింకింగ్. చాలామంది చాలా విధాలుగా ఖరాబ్ అయిపోయారు. డ్రింకింగ్లో పడిపోయి ఆల్కహాల్ తీసుకొని ఇంకా ఎక్స్వైజెడ్ ఎక్సెట్రా అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టు సే దిస్ ఆల్ థింగ్స్ ఆన్ దిస్ వీడియో. బట్ ఇట్లా ఇంకా కొందరు అవ్వకూడదు, అప్కమింగ్ జనరేషన్ వలన కొంచెం చేంజ్ అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఏంది నీలో కొత్తగా ఏంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఐ విల్ టెల్ యూ క్లియర్లీ. నేను ఇప్పుడు ఎట్లయితే నా వెయిట్ డ్రాప్ చేసినానో 10 to 12 kgs, అట్లనే నవ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ద మిషన్. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ 10 to 12 kgs. మోస్ట్లీ మనలో 10 kgs నేను డ్రాప్ చెయ్యాలి అనే పాయింట్తో ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ day 1. దిస్ డే వుడ్ బీ మై day 1 ఆఫ్ రీకంపోజిషన్. సో నేను ట్రైన్ చేయబోతుంది ఏంటంటే 100 days. ఈ 100 daysలో నేను 10 kgs అనేది నా డ్రీమ్, నా టార్గెట్. నేను ఇప్పుడు ఈ 3 monthsలో 10 kgs అనేది డ్రాప్ చేయాలి. సో రిస్క్ తీసుకోకుండా ప్రాపర్ ఫుడ్తో, ప్రాపర్ ఎక్సర్సైజ్తో, ప్రాపర్ రెస్ట్తో, ప్రాపర్ మైండ్ సెట్తో చెయ్యాలి. రిస్క్ ఏం లేదు, అందరిలాగా సమ్ ఎక్స్వైజెడ్ చేసి ఏదో రిస్క్లకు కాదు. జెన్యున్గా తినే తిండి కంప్లీట్గా చేంజ్ చేయడమైనా, లేదంటే తినే ఫుడ్ని కొంచెం చేంజెస్ చేయడమైనా, దాంట్లో కొంచెం చేంజెస్ చేసి మన హెల్త్ని రికవర్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ స్టార్టెడ్. ఇప్పుడు ఈ day 1 నుంచి day 100 వరకు నా బాడీ కండిషన్ ఏంది, నేను ఎంత చేంజ్ అయినా, నా మస్కులర్ ఎంత వచ్చింది, నేను ఫ్యాట్ ఎంత తగ్గించిన, ఇదంతా ఐల్ షో. ఇప్పుడు ప్రజెంట్ నేనున్న కండిషన్ అయితే ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో నా బాడీ క్లియర్గా కనిపించేస్తుంది. నేను ఎట్లున్నా, నా వీ అండ్ నా ఫ్యాట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు కనిపిస్తుంది, చూడండి. సో ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది, అరే ఇట్లుండడం ఏంది అంటే, ఇప్పుడు ఐఎమ్ షోయింగ్ మై మజిల్స్. అంటే నేను ఇట్లా కనిపిస్తున్నా కూడా నేను షర్ట్లెస్ తీసుకుంటే నేను ఫ్యాటే ఉన్నా. సో ఇది ఫ్యాట్ ఉన్న తర్వాత నేను ఏదో ఫిట్ పర్సన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నాకు రాట్లా. ఇట్లా షేడెడ్ గ్రీక్ గాడ్ అన్న పర్సనాలిటీ కూడా నాకు అవసరం లేదు. కానీ ఇన్ కేస్ నేను చేయగలిగితే నువ్వెందుకు చేయలేవు, నువ్వు చేయగలుగుతావు కదా. సో అందుకే ఇప్పుడు నేను ట్రాన్స్మిషన్లో దిగుతున్నా. సో ఐ లిటరలీ సే, ఈ ఛానల్లో ఐ ప్రామిస్ యూ అండ్ మై సెల్ఫ్, నేను ఇప్పుడు కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే 100% పెడతా. ఎందుకంటే ఇది ఒక చేంజెస్ ఇన్ మై లైఫ్. ఈ చేంజ్ నిజంగా నేను యాక్సెప్ట్ చేసి నేను ప్రోగ్రెసివ్గా ఉండలేక, కన్సిస్టెంట్గా నిజంగా చేయలేకపోతే ఐ ఫెయిల్ ఇన్ మై లైఫ్. ఇది నేను లిటరల్గా ఫిక్స్ అయి ఉన్నా. ఇన్ కేస్ ఇది నేను చేయకపోతే నా లైఫ్లో నేను నిజంగా నేను ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నానో, చేయాలి అని చెప్పి ఉన్నానో, అది ఐ కాంట్ డూ అని నేను మెంటలీ ఫిక్స్ అయిపోయినా. సో అందుకే ఈ రీకంపోజిషన్ని స్టార్ట్ చేసి వీడియో ఎందుకు క్రియేట్ చేసిన అంటే, మీకు నేను చేస్తున్నా అని చెప్పి తెలియాలి, అండ్ నాకు నేను నిజంగా చేస్తున్నా అని ట్రస్ట్ రావాలి, అండ్ నిజంగా నాలో చేంజెస్ వచ్చినాయి, మీకు నేను చేంజెస్ తీయగలుగుతా అన్నది ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేయాలి. అది నా పాయింట్. నాకు క్రియేట్ చేసుకోవాలి, మీకు క్రియేట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ కమింగ్ అగైన్. సో టుడే ఇస్ day 1. సపోర్ట్ మీ, స్టే విత్ మీ. Instagram, I will give my ID in the video. Follow there every day. ఈ రోజు నుంచి day 1 నుంచి day 100 వరకు. ఈవెన్ నేను ఒక బోర్డ్ క్రియేట్ చేసుకున్నా ఇన్ హౌస్. ఐ విల్ షో దట్ టు పేజెస్, నోట్ ప్యాడ్స్లో 1 to 100 days. దీంట్లో నాకు నేనే ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను కాబట్టి ఇది ఎవ్రీడే నేను పిన్ చేసుకుంటా. 1 నుంచి 100 వరకు ఎవ్రీడే నేను కంప్లీట్గా నాకు కావాల్సిన వాటర్ నేను తీసుకున్నానా, కావాల్సిన ఫుడ్ నేను తీసుకున్నానా, కావాల్సిన వర్కౌట్ నేను చేసినానా, రెస్ట్ నేను తీసుకున్నానా, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఓకే ఐఎమ్ డన్ అనుకున్నప్పుడు మాత్రమే ఐల్ టేక్. లేదు ఈ 100 daysలో ఏ 1 day అయినా నేను మిస్ చేసిన అంటే ఐల్ కమ్ అగైన్ ఫ్రమ్ ద 1. ఇది నేను డిసైడ్ అయి ఉన్నా. ఈ 100 days నేను నిజంగా కన్సిస్టెంట్గా లేకపోతే, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకొని నేను మిగతా వాళ్ళని కన్విన్స్ చేసుకోలేకపోతే నేను లైఫ్లో లిటరల్గా ముందుకు పోలేను అని నాకు అనిపించింది. అందుకే నేను ఈ ఛాలెంజ్ తీసుకుంటున్నా. సో day 1 నుంచి 100 వరకు నేను ఎట్లయితే ఉన్నానో 100 రోజు కూడా నేను అంతే కన్సిస్టెంట్గా, అంతే డిసిప్లిన్గా నేను చేస్తున్న ప్రతి ఒక్కటి
నేను డన్ అనుకున్న రోజు మాత్రమే టిక్ చేస్తా. ఏ రోజైతే నేను ఫెయిల్ అయినానో 100% 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఏంది ట్రస్ట్ అంటే ఐ విల్ టెల్ యూ లిటరల్లీ క్లియర్, నేను మిమ్మల్ని ఫేక్ చేయొచ్చు, నన్ను నేను ఫేక్ చేసుకోలేను, నన్ను నేను మిస్అవుట్ చేసుకోలేను. సో అందుకే ఐఎమ్ సెయింగ్ ఈ రోజు నుంచి ఛాలెంజింగ్ టు చేంజ్ మై లైఫ్. సో డే 1 స్టే ట్యూన్ విత్ మీ, సబ్స్క్రైబ్ ప్లీజ్. నాకు ఇక్కడ నుంచి మీ సపోర్ట్ కావాలి, నా నుంచి మీకు సపోర్ట్ వస్తుంది 100%. వీడియోస్ త్రూ మీరు లిటరల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయితే మీ కింద చిన్నవాళ్ళు ఉన్నారు చూసినా, వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది. మీరు ఒక పీటీ లాగా తయారవుతారు. చిన్న చిన్న వర్కౌట్స్ నుంచి పెద్ద పెద్ద వర్కౌట్స్ వరకు ఏది మనకి యూజ్ అవుతుంది ప్రతి ఒక్కటి గ్రూప్లో. అండ్ ఈ యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే 100% నేను షేర్ చేస్తా. ఇప్పటి నుంచి ఐ ట్రై కాదు, ఐ ట్రూలీ కమ్ విత్ మై కంటెంట్ 100%. నేను ఇక్కడ ట్రై చేస్తా ఇస్తా లేదు, నేను ఎంత బిజీ ఉన్నా నేను వెళ్తే ఈ వీక్లో 100% ఐ విల్ గివ్ 3 వీడియోస్. పక్కగా మీకు యూజ్ అయ్యే పక్కగా 3 వీడియోస్ నేను పక్కా పోస్ట్ చేస్తాను. నేను డే 1 నుంచి డే 100 లోపు నేను నా బాడీ చేంజెస్ ఎట్లున్నాయో చూపిస్తాను, నేను ఏం వర్కౌట్ చేస్తున్నా చూపిస్తున్నాను. అండ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, లాస్ట్ పాయింట్, ఈ ఛానల్లో నేను నేర్చుకున్న ప్రతి నాలెడ్జ్ మీకు నేర్పిస్తా. 0 to 100 నాకున్న ప్రతి నాలెడ్జ్ నేను మీకు ఇస్తా. సేఫ్గా లైఫ్ని డ్రైవ్ చేద్దాం. 0 to 100 100% నా దగ్గర ఉన్న ప్రతి టాలెంట్ మీకు ఇస్తా. బాడీ మజిల్స్ ఎంత ఇంపార్టెంట్, ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి ఇజం ఈ ఛానల్లో నేను వస్తా. నేను అన్నీ చెప్పుకుంటూ పోతే ఈ లాంగ్ అయిపోతుంది. నాకు మీ టైం వేస్ట్ చేయాలని లేదు, నా టైం వేస్ట్ చేసుకోవాలని లేదు. స్టే ట్యూన్ విత్ మీ. లవ్ యూ గైస్. జై హింద్. సబ్స్క్రైబ్.